అనంతపురం జిల్లాలో జరిగిన గిరిజన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్యకు చంద్రబాబు సర్కార్ నైతిక బాధ్యత వహించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలు బాలికలపై అఘాయిత్యాలు పెరిగాయని అంటున్నారు. బయటకు వెళ్లిన ఆడపిల్లలు తిరిగి వస్తారన్న నమ్మకం లేకుండా పోయిందని చెబుతున్నారు. మహిళల రక్షణలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైందని అంటున్న మహిళలతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. అనంతపురం జిల్లాలో జరిగిన గిరిజన బాలిక దారుణ హత్య తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న తన్మయి ఈ నెల 3వ తేదీన అదృశ్యమైంది. 6 రోజుల తర్వాత ఆమె బాడీని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా పోలీసుల వైఫల్యం ఉందంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మహిళలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, తన్మయి హత్యని ఏ విధంగా చూస్తారో, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన పరిస్థితి అంటారు ప్రస్తుతానికి? రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ప్రతిరోజు మహిళల మీద, చిన్నారుల మీద హత్యలు, అత్యాచారాలు పెచ్చిమీరిపోతున్నాయి. ఎక్కడే కానీ దీనికి ఒక అడ్డుకట్టంటూ వేయలేదు. వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేసి వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం కోసమే వాడుకుంటున్నారు. ఈరోజు అనంతపురం నడిబొడ్డున కూతవేటు దూరంలో ఉన్న తన్మయి అని ఒక చిన్నారి 16 సంవత్సరాల అమ్మాయి ఇంటర్ చదువుకుంటుంది. ఆకర్షణకు లోనైందో ఏమో తెలియదు కానీ ఒక యువకుడు, 6వ రోడ్లో ఉండే ఒక యువకుడు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి, కొంతమంది యువకులు కలిసి అత్యాచారం చేసి హత్య గావించబడితే వాళ్ళు 6 రోజులు 7 రోజుల కిందట వాళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డ కనిపించడం లేదు అని ఇదే అనంతపురం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కనీసం కంప్లైంట్ తీసుకోకుండా, పోలీసులు స్పందించకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చిపోండి, మేము ట్రేస్ చేస్తాము, ఫోన్ నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తామని చెప్పి నెగ్లెక్ట్ సమాధానం, లెక్కలేని సమాధానం చెప్పి ఈరోజు ఆ బిడ్డ శవాన్ని చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద బురద చల్లిస్తూ ఉన్నారు తప్పితే మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అనిత గారు కావచ్చు, ఆనాడు 30,000 మంది మహిళలను వెనక్కి తీసుకొస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? మీరు 30,000 మందిని కాదు, ఈ సంవత్సరంలో 3 మహిళలను ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వెళ్ళిపోయారని చెప్పారో, అదృశ్యమయ్యారని చెప్పారో, వాళ్ళని 3 మీరు వెనక్కి తెచ్చారా? లేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో 3 మహిళల కోసం మీరు ప్రయత్నం చేశారా? ఇంతమంది మహిళలు మా మాన ప్రాణాలను దోచుకుంటూ ఉంటే ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వము కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎట్లా వాళ్ళని కేసులు పెట్టాలా, ఎట్లా వాళ్ళను పార్టీకి పని చేయకుండా చేయాలి, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మన రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం 7 సంవత్సరం అయింది. 7 సంవత్సరంలోనే 188 మంది పిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. చిన్న హామీలు అమలు చేయకపోగా వారిపైన అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఆడపిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు బయటకు పంపిస్తే ఆడపిల్లలు తిరిగి క్షేమంగా వస్తారా లేదా అనే ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కానీ, హోంమంత్రి కానీ కేవలం ఆరోపణలకి, ప్రతి ఆరోపణలకి పరిమితం అవుతున్నారు కానీ ఎక్కడ కఠిన చర్యలు తీసుకోలేదని చాలా స్పష్టంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్తో శ్రీనివాస్ చేతికి వచ్చే శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.